యెస్. మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అందరికి పేరు పేరున నమస్కారం అండి. నా 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈ తొమ్మిదో భాగానికొచ్చానండి. క్వాంటమ్ జంప్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఫ్రీ కోర్స్. ఈసారి నేను కొత్తగా మీకు అన్నీ ఇస్తానండి. టిప్ ఆఫ్ ద డే ఇస్తాను. మోటివేషనల్ సాంగ్స్ ఇస్తాను. వినండి. అందరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి. మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్ళాలి. చూడండి ఒక మోటివేషనల్ సాంగ్‌తో ప్రారంభిస్తాను. తెలుగు వీరలేవరా దీచభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా నిద్రవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం గుండె బలం కబలించిన దుండగుడు మో మానధనం ప్రాణధనం దోచుకున్న దొంగవాడు ఎవడు ఎదుటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన శాస్తి చెయ్యిరా తరిమి కొట్టరా అని అల్లూరి సీతారామరాజు మా చిన్నప్పుడు చూసాండి. ఆ సినిమా చూసేటప్పటికి ఎంతో ఉత్సాహం, ఉల్లాసంగా వస్తది. మనకు ఉత్తేజం వస్తది. ఈ పాటలో ఏంటంటే మన మీద మనం లేవాలి. తెలుగు వీర అంటే మన మీద మనకి కాంపిటీషన్ పెట్టుకోవాలి. మన మీద మనం ఛాలెంజ్ చేసుకోవాలి. నేనెందుకు ఇంటర్వ్యూలో పాస్ అవ్వలేను? నేనెందుకు జాబ్ సంపాదించుకోలేను? అని ముందుకి అలాగా ఒక ఛాలెంజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. అందుకనే మీకొక మోటివేషనల్ సాంగ్ లాస్ట్‌లో ఒక టిప్ ఆఫ్ ద డే చెప్తానండి. ఇప్పుడు లాస్ట్ దాకా చూడండి. ఫ్రెండ్స్ అంతా మీకోసం ఇదంతా. డోంట్ డూ దిస్ ఎంటైర్ వరల్డ్ ఇంటు దట్ డివిజన్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఈ ప్రపంచం అంతా మంచి చెడుల విభజన వైపుకు మళ్ళకండి. అరే! వాడు చెడురా, వాడు చెడ్డోడురా, ఆడు మంచివాడురా అని చూడబాకండి. మీ టార్గెట్ మీరు చూసుకోండి. నేటి సమాజంలో ఉన్న వారందరిని మంచివారు, చెడ్డవారుగా, నిజాయితీ పరులుగా, అవినీతి పరులుగా విభజించవచ్చని అనుకుంటున్నారా? నిజాయితీ పరులు, అవినీతి పరులని. ప్రతి పనిని మంచిదనో, చెడ్డదనో చెప్పవచ్చునని అనుకుంటున్నారా? ఇది తప్పు. ఇది తప్పు తెలుసుకోండి. ఈ విస్తృత ప్రపంచాన్నంతటిని మంచి చెడుల విభజనలోకి కుదించవద్దు. అంటే ఈ ప్రపంచం అంతా అరే! నేను మంచి చెడులు ప్రతిదానికి ఆలోచించటం. అరే! ఇది చేస్తే ఇది మంచిదవుతది. ఇది చెడవుతది. గుడ్ అండ్ ఈవిల్‌గా మనం ఆలోచిస్తుంటాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక మోసంలోకి త్రోసివేయడం, ఈ ప్రపంచాన్నంతటిని 2గా విభజించేయడం సబబు కాదండి. అందరూ వాడు అరే! మంచోడురా ఫ్రెండు నా స్కూల్‌లో ఉంటారు. అరే! ఆడు మంచోడు కాదురా నా ఫ్రెండ్ రా అది కాలేజీకెళ్తాం. ఆడు గ్రూప్ ఉంటుంది. దాంట్లో అందరికి మనిషన్నవాడు అందరూ మంచివాళ్ళండి. ఆ క్యారెక్టర్స్ మనం ఆలోచించాలి. ఆ క్యారెక్టర్‌లో మనం చూడాలి. మంచిని చూడాలి. మంచి చూస్తే మనకి మంచే కనిపిస్తది. చూడండి పచ్చకామెర్లొడికి లోకమంతా పచ్చగా కనిపిస్తది. అంటే మనం మంచి వాళ్ళుగా ఆలోచిస్తే మంచి వాళ్ళుగా కనిపిస్తారు. అలాగే ఒక ఆకర్షణమైన వ్యక్తి అని, లేక కురూపి అని అభివర్ణించడం తప్పు. ఆడెవడో నల్లగున్నాడు, వాడెవడో తెల్లగున్నాడు, అరే! ఆడు హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు, ఆళ్ళు అంతా బ్యూటిఫుల్‌గా ఉన్నారని మనం పేర్లు పెట్టకూడదండి. అలాగే మంచివాడని, పిచ్చివాడని అనడం తప్పు. మనలో అత్యధికులను మంచివారు లేక చెడ్డవారిని నిర్ణయించలేం. మనం ఎప్పుడు నిర్ణయించలేం. ఒక లీడర్‌కున్న లక్షణాలు అందరిని కలుపుకుంటూ వెళ్ళాలి. అందరిని కలిపి ఒక్కటిగా మాట్లాడాలి లీడర్ అన్నప్పుడు. ప్రతి ఒక్కరు ఈ 2 భిన్న ధ్రువాలకు మధ్య ఉంటారు. ఎప్పుడు మంచి చెడుల గురించి ఆలోచిస్తుంటారు. అలాగే అందం, కురూపితనం చూస్తూ ఉంటారు. "అరే! ఆడు అందంగా ఉంటే ఆడితో ఫ్రెండ్‌షిప్. లేపోతే ఆడు నల్లగున్నాడురా! అరే! ఆడు అన్ని ఫిజికల్ హ్యాండిగా నన్ను దూరం పెట్టేస్తారు." మన తోటి వ్యక్తులను ఏదో ఒక ధ్రువానికి చెందిన వారుగా పేర్కొనడం తప్పండి. ఏ ఒక్కరిలోనూ ఏ లక్షణము పుస్తకాల్లో చదివినంతటి పరిపూర్ణంగా ఉండదు. మనం చూస్తాం పుస్తకాల్లో లేతే సినిమాల్లో చూసే హీరోలాగా అందరూ హీరోలాగా ఉంటేనే అతను ప్రేమిస్తాం అనుకోకూడదు. తప్పండి. ప్రతి ఒక్కరిలోనూ అన్ని మంచి చెడులుంటాయి. ఎవరెవరిలో ఏ లక్షణాలు, ఏ మోతాదులో ఉన్నాయో మాత్రమే మనం గమనించాలి. ఎవరిలో చెడుంది, ఎవరిలో మంచుంది అని గమనించాలంతే. చెడు చెడెక్కువుంటే చెడ్డ మనిషి. మంచుంటే అతను మంచి మనిషి. అంతే తప్ప వారిలో ఏదో ఒక లక్షణం మూర్తిభవించి ఉందనుకోవడం పొరపాటు. మనిషి సందర్భాన్ని బట్టి అతని యొక్క మంచి చెడులు బయటకొస్తాయి ఫ్రెండ్స్. తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రపంచం అంతా మంచి చెడుల విభజన వైపుకెళ్ళకండి. మన ఫ్రెండ్స్ చూడండి మనం చెట్టు మ చెట్టు ఉంటది. మనం జ మంచి విత్తనం వేస్తే అది తొందరగా మొలుస్తది. అదంతా పాడైపోయిన, కుళ్ళిపోయిన విత్తనం వేస్తే అది
మొలకెత్తదు. అలాగే మనలో మంచి ఆలోచనలతోనే ఎయ్యాలి. ఏ మోతాదులో ఉన్నాయో మాత్రమే గమనించాలి. ఇంతవరకు మీరు చుట్టూ ఉన్న వారిని 2 భిన్న ధృవాలకు చెందిన వారిగా విభజించుకుంటే ఇప్పుడు ఇలా ఆలోచించినప్పుడల్లా మీ నోట్‌బుక్‌లో గుర్తుపెట్టుకోండి. ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. మన నోట్‌బుక్‌లో రాసుకుంటే మన మెదడు ఫోకస్ చేస్తుంది. మన బ్రెయిన్ ఫోకస్ చేస్తుంది. అలాగే మీ మిత్రులు ఈ రకమైన ఆలోచనతో కలిగిస్తుంటే వారితో ఉంటే వారిని సరిదిద్దటానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎలా అందరిలో మంచి, చెడు జడ్జిమెంట్ చేస్తుంటారు. జడ్జిమెంట్ చేయటానికి మనం ఎవరండి? దేవుడు పుట్టించిన తర్వాత అందరిని ఒకలాగా పుట్టించాడు. అందరూ మంచివాళ్ళే అండి. దేవుడు అందరికీ మనిషి పుట్టడమే మనిషి అంటేనే మంచివాడండి. అలా చూడండి అందరిని చెడుగా చూడబాకండి. అలాగే ఇంకో హెడ్‌లైన్ చూద్దామండి. అలాగే ఇప్పుడు డోంట్ థింక్ అదర్స్ అండర్ ఎస్టిమేట్ యూ. యూ ఆర్ డూయింగ్ రాంగ్. ఇతరులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు అనుకుంటున్నారా? మీరు తప్పు చేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళుంటారండి. ఎవరు తక్కువగా అంచనా వేయరు. ఈ ఇతరులు తక్కువగా అంచనా వేస్తున్నారని మిమ్మల్ని మీరు సాధించుకోవద్దు. మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. మీరేం సాధిచ్చారన్న అంశం పైనే మీ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. మీరేమి సాధించలేకపోతే ఇతరులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారని, ఇతరులు మిమ్మల్ని ఎలా పరిగణిస్తున్నారనేది అత్యంత ప్రధానమని మీరేదైనా సాధించగలిగినప్పుడే చుట్టూ ఉన్నవారు మీరంటే ఇష్టపడతారని, మిమ్మల్ని గౌరవిస్తారని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అది ఎంత మాత్రం కాదు. అది ఈ సందర్భం బట్టి మీరు ఆ రోజు మంచిగా చేస్తే మిమ్మల్ని మంచిగా చూస్తారు. చెడుగా చేస్తే చెడుగానే చూస్తారు. మిమ్మల్ని ఇతరులు ఎలా అంచనా వేస్తున్నారని మీరు నిరంతరం మదన పడాల్సిన లేదు. మీరు ఏ పనైనా స్వేచ్ఛగా మనసున లగ్నం చేసి చేయగలుగుతారు. ఆళ్ళ గురించి ఆలోచిస్తే మీరు లగ్నం చేయలేరు. టార్గెట్ మీద మీ యొక్క స్టడీస్ మీద ఫోకస్ చేయలేరు. నేను రోజుకి 10,00,000 సంపాదించాలి. రోజుకి చూడండి బిల్ గేట్స్ వాళ్ళంతా, అంబానీ అంతా ఆళ్ళు ఇతరులు ఏమనుకుంటారో కాదు. వాళ్ళు టార్గెట్ ఫోకస్ చేస్తారు. ఎంతవరకు చేసి చూస్తారు. అన్నిది ఆలోచిస్తారు. నెక్స్ట్ క్షణం ఆళ్ళు ప్రెజెంట్‌లో ఉంటారు. ఈ క్షణంలోనే బతుకుతుంటారు. ఈ క్షణంలోనే పవర్ ఉందండి. తెలుసుకోండి మై ఫ్రెండ్స్ తెలుసుకోండి. సాధించి మన సామర్థ్యాన్ని 10 మందికి వెల్లడి చేయాలని మొదట పడడం వల్ల సాధించడం సంగతి ఎలాగున్నా మనం నిరంతర ఆందోళనకు గురి అవుతాం ఫ్రెండ్స్. ఎప్పుడు టెన్షన్‌లో ఫీల్ అవుతాం. అరే! నేను అందరికి ఆకర్షణీయంగా కనిపించాలి. అందరికి హీరోలా కనిపించాలి అనగానే మీలో ఉన్న ఆ టెన్షను, స్కిల్స్ అన్నీ మరుగున పడిపోతాయి. ఎదుటి వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు. మీలో ఉన్న టాలెంట్ బయటికి రాదు ఫ్రెండ్స్. మీ మీద నమ్మకంతో ఉండి పని చెయ్యండి. తోటి వారిని గురించి ఎప్పుడు చులకనగా మాట్లాడొద్దు. అటువంటి వారు మిమ్మల్ని ఎలా అంచనా వేసినా మీరు కొంతమంది మిమ్మల్ని గురించి చులకనగా అలాంటి వాళ్ళు మీకు మీద నిందలేస్తారు, వంకలేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ఎంతకు పట్టించుకోవద్దు. మీరు ఏ పని చేస్తున్నా ఇతరులు ఏమనుకుంటున్నారని అనుకుంటున్న సందర్భంలో ఎన్నెన్నో ఉంటున్నాయని గుర్తించండి. ఏది చేసినా చూడండి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. ఆఫీస్‌లో ఉంటారు. కొత్తగా జాయిన్ అవుతారు. అరే! నేను ఈ పని చేస్తుంటే నా రిపోర్ట్ ఎలాగుంది? నా ఈమెయిల్ ఎలాగుంది? ఈ చేసిన రిపోర్ట్స్, ప్రాజెక్ట్ వర్క్ ఎలాగుంది? అన్ని డౌట్స్ ఉంటాయి ఆళ్ళకి. ఇయన్నీ డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఒక నోట్‌బుక్‌లో రాసుకొని నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఏంటి నాలో ఉన్న లోపాన్ని చూసుకోండి. మీరు చేసే పని మీద మీ మనసును లగ్నం చేయండి. మీ టార్గెట్ మీద లగ్నం చేయండి. మీ లక్ష్యం మీద చెయ్యండి. అలాగే చూడండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్ళాలి. హైదరాబాద్ ట్రైన్ ఎక్కుతారు. వాళ్ళేదో చూస్తున్నారని హైదరాబాద్ ట్రైన్ దిగిపోతారా? మీరు విజయవాడ ఎళ్ళాలి టార్గెటు. వాళ్ళేదో అన్నారని మీరు హైదరాబాద్ దిగిపోయి ట్రైన్ దిగిపోయి అరే! వాళ్ళేదో అంటున్నారు నేను విజయవాడ ఎళ్ళను అంటే ఎలాగా? మీ టార్గెట్ మీరు చూసుకోవాలి. పలానా పనిని ఎలా చేస్తున్నామనే తప్ప దీని గురించి ఇతరులేమనుకుంటారో ఆలోచించదు. మీరు కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించవద్దు. మీరు నేను ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. ఇంటర్వ్యూలో ఫస్ట్ రావాలి. కలెక్టర్ అవ్వాలి. సివిల్స్‌లో ఫస్ట్ రావాలి. నేను అనుకున్నది సాధించాలి గవర్నమెంట్ జాబ్ అంటూ ప్రయత్నం చేయండి. ఇతరులకు భయపడి మీరెప్పుడు పనులని సగంలో వదలొద్దు. మీరు చేయదలుచుకున్న పనిని చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మిమ్మల్ని ఎవర్రా ఆపుతారు? మీకెవరు అడ్డురా అనుకుంటూ సాగండి. ఫ్రెండ్స్ టిప్ ఆఫ్ ద డే ఇస్తున్నాను చూడండి. హోప్ హోప్ నో, హోప్ హోప్ నో అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనేది 4 మాటలైన మీలో చాలా మార్పొస్తదండి. ఈ హోప్ హోప్ నో ఈస్ అన్ ఏన్షియంట్ హవాయిన్ ప్రాక్టీస్. ఇట్ హెల్ప్స్ ఇన్ హీలింగ్ ఇన్నర్ పీస్ అండ్ సెల్ఫ్ లవ్. మీరు ఆఫీస్‌లో కొత్తగా జాయిన్ అయ్యారు. మీ బాస్ మీ మీద అరుస్తూ, కరుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ హోప్ ఓప్‌లో ప్రేయర్ చేయండి. ఐ యామ్ సారీ.
బాస్ ఐ యామ్ సారీ. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందో అని చూసుకోండి. ఇప్పుడు నా ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో ఏదైనా తప్పు జరిగిందో, నా ఏమో ఉందో, నాలో ఏదో ఉంది అని మీరు చెప్పుకోండి. ఐ యామ్ సారీ అని మీరు అనుకోగానే మీలో ఉన్న ఆ తప్పులన్నీ హీలింగ్ అవుతాయి. మీలో ఉన్న అన్ని టెన్షన్ నెమ్మదిగా తగ్గుతాయి. ఫర్‌గివ్ చేసుకోండి. ఫర్‌గివ్‌నెస్ బూస్ట్స్ హీలింగ్. ప్లీజ్ ఫర్‌గివ్ మీ అని బాస్‌ని అడగండి. మీరు మనసులో అనుకోండి ఈ మంత్రాలన్నీ. అనుకుంటే ఆ బాస్ మారతాడు. మారి మీ దగ్గరకొస్తాడు. యెస్, నువ్వు తప్పు చేసినా మంచి దారిలో నడుస్తున్నావు. నీకు అన్ని సలహాలు ఇస్తుంటాడు. మీరు తప్పు చేసుకున్నది నువ్వు ఒప్పుకోండి. ప్లీజ్ నన్ను క్షమించండి. నన్ను మన్నించండి అని బాస్‌ని అడగండి. గ్రాటిట్యూడ్ ఈజ్ పివోటల్. మీరు మన్నిస్తాడు బాస్. మన్నించగానే థాంక్ యూ సార్. థాంక్ యూ అని చెప్పండి. థాంక్ యూ చెప్పడం వల్ల మీలో ఉన్న మనసు స్ట్రాంగ్ అవుతుంది. ఫర్‌గివ్ చెప్పడం వల్ల మీలో ఉన్న బ్యాడ్ మెమోరీస్ అన్ని ఎళ్ళిపోయి మీ మైండ్ ప్యూర్‌గా అవుతుంది. ప్రశాంతంగా ఉండగలరు. స్ప్రెడ్డింగ్ లవ్. ఐ లవ్ యూ అని అనుకోండి. బాస్‌ని ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ విత్ లవ్ హ్యాండ్లింగ్ అండ్ టఫ్ సిట్యుయేషన్ బికమ్స్ ఈజీ. ఇట్ మెండ్స్ బిట్టర్ రిలేషన్స్. ఇయన్నీ చెప్పడం వల్ల ఐ లవ్ యూ అని చెప్పడం వల్ల బాస్‌తో మీకొక అనుబంధం ఏర్పడుతుంది. పాజిటివ్ రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది. ఇయన్నీ మంత్రాలండి. లైఫ్‌లో మనం ఆఫీస్‌లో కొత్తగా జాయిన్ అయినోళ్ళకి ఇది పనికొస్తుంది. అలాగే కాలేజీలో మీ టీచర్‌తో కూడా మనస్పర్ధలున్నా ఈ పనికొస్తాయి. ప్రతి అత్తాకోడళ్ళ సమస్యలు కూడా ఈ పనికొస్తాయి. అలాగే అనుకోండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ మై ఇన్నర్ చైల్డ్. మనలో ఒక అంతరాత్మ ఉంటుంది. ఆత్మ ఉంటుంది. ఒక ఇన్నర్ చైల్డ్ చిన్న పసిలో బిడ్డ ఉంటది. పసిబిడ్డ ఉంటుంది. ఆటికి చెప్పడం వల్ల మనశ్శాంతొచ్చి మీరు ఉదయం ఉప్పొంగుతురి. పైకే ఎదుగుతారు. పైకే ఎదుగుతారు. మై ఫ్రెండ్స్, థాంక్ యూ ఫ్రెండ్స్. 1000 సబ్‌స్క్రైబర్స్‌కి థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత నా వీడియో చూసినందుకు ప్రతి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్.